శారీ తర్వాత నెక్స్ట్ మీరు బ్లౌజ్ అయినా Yeah. ఇంకేమైనా ఇలాంటి ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయా? సారీ ఫాలో ఫిల్మ్ జీన్స్. మీరు ఇన్స్టా ఎలా ఫాలో అవుతారు అమ్మాయిలను, అది కసంతా హీరోలో చూపెట్టారని అనిపిస్తుంది, ఏమంటారు సార్? ఎస్. ఆ మూవీలో ఒక సీన్ ఉంది సార్, ఫారెస్ట్ లో తను డాన్స్ చేస్తూ ఉంటది, వెనక గుర్రం వస్తుంది. ఎందుకు పెట్టారు అది? మీరు ఇలా అడగాలని. ఆర్యాదన్ చూశాక మీకు ఈ సినిమా చేయాలనిపించిందా, లేదంటే సినిమా స్క్రిప్ట్ అనుకున్నాక ఆరాధ్య గారు మీకు అనిపించారా? చాలా నిజంగా చెప్పాలంటే ఆరాధన చూసిన తర్వాత హీరోయిన్ మీరే సెలెక్ట్ చేసుకున్నారు కదా, లైక్ ఎందుకు తిన్నున్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకు చెప్పి చూస్ చేయలేదు? నాకు ఇలాంటి ఫిగర్ ఉన్న వాళ్ళు ఇష్టం. సో ఎల్కేజీ పూరం పట్టుకుని అట్లా చెప్తారు సార్, ప్రపంచంలో ఒక వింత జీవి ఏదంటే ఆర్జీవి అంటారు. సో మిమ్మల్ని ఒక ఆటగాడు చూడాలా, లేక ఒక వేటగాడిగా చూడాలా, ఒక దేవుడిగా చూడాలా, ఒక మూర్ఖుడిలా చూడాలా సార్? దెయ్యంలా చూడాలి. సో రీసెంట్ టైమ్స్లో ఈ బెట్టింగ్ యాప్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. ఒకవేళ మీరు బెట్టింగ్ యాప్ మీద సినిమా తీస్తే ఆ బెట్టింగ్ యాప్లో హీరో ఎవరు? మీరు మళ్ళీ న్యూస్ యాంకర్ లాగా రెగ్యులర్ జర్నలిస్ట్గా మాట్లాడదు.